వ్యక్తిగతంగా నువ్వు దేవుడు కలిసి వ్యక్తిగతంగా నువ్వు దేవుడు కలిసి చేసే ప్రార్థన ఏమంటారు? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి దేవునితో ఉండాల్సిన అవసరం. మా ఆవిడ ప్రార్థన చేస్తారు, లేకపోతే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మా సంఘం ప్రార్థన చేస్తారు, నాకు ప్రార్థన రాదండి అని చెప్పకూడదు. నీ ప్రార్థన నీకు ఉండాలి. నీకంటూ ఒక రిలేషన్ దేవునితో నీకుండాలి. రేపు ఏదైనా సమస్య వస్తే మా ఆవిడని పిలుస్తాను సార్ అని చెప్పడానికి ఒకవేళ మీ ఆవిడ ఉండకపోవచ్చు, కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఆ వచ్చేలోపు పని అయిపోవచ్చు ఇక్కడ నీకు. కాబట్టి నువ్వు నీకు నీ అనుభవంతో నీ పరిస్థితిని డీల్ చేసుకోగలిగినటువంటి ప్రార్థనా శక్తి నీకుండాలి. ఏకాంత ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన. అది మీరు బెడ్రూమ్లో చేసుకున్నా, మీరు బయటికెళ్ళి వ్యక్తిగతంగా ఎక్కడైనా. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు రిలాక్స్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు? రిసార్ట్స్కి వెళ్తున్నారు. రిలాక్స్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు? రిసార్ట్కి వెళ్ళి టైర్డ్ అయిపోయి వస్తారా, రిలాక్స్ అయిపోయి వస్తారా? చెప్పండి ఒకసారి. కంప్లీట్గా టైర్డ్ అయిపోయి వస్తారు. కానీ పూర్వకాలం, ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే కొండల్లోకి వెళ్తారు. ఏకాంతంగా ఒక గ్రూప్ కలిసి, ఒక 6, 7, 10 మందో కలిసి వాళ్ళు వెళ్ళిపోయి ఏదో ఒక రాయి చోటన కాస్త స్థలం చూసుకొని కన్నీళ్లతో మోకాళ్ళు వేసి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎవరికాళ్ళు ఇండివిడ్యువల్, ఎవరికి వాళ్ళు వినబడకుండా కనబడకుండా దూరంగా వెళ్ళి వాళ్ళు ఏకాంత ప్రార్థన కొండల్లో కూర్చొని చేస్తారు, గృహంలో కూర్చొని చేస్తారు. నాకు తెలిసినటువంటి కొందరు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 3 రోజులు ఫాస్టింగ్ అనుకోండి, మన ఇంటికి వచ్చేస్తారు. ఏకాంతంగా తలుపు వేసేసామంటే రెస్ట్ రూమ్ ఉంటుంది, దానికి వాటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అక్కడ ఉంటుంది. ఇక వీళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు. వాళ్ళు ఒక 3 రోజులు అక్కడ ప్రార్థన చేసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఒక టీయో కాఫీయో ఏమైనా అవసరమైంది అని అనుకుంటే వాళ్ళు మనల్ని అడుగుతారు, మనం ఇస్తాం. ఆ 3 రోజులు వాళ్ళు అదే ప్రార్థనలో, అదే బెడ్రూమ్ లేకపోతే అదే రూమ్లో, అది దానికోసం మాత్రమే, ప్రార్థన కోసం మాత్రమే డెడికేట్ చేయబడినటువంటి రూమ్లో వాళ్ళు అదే విధంగా ఉండిపోతారు. ఇంకెవరితో, వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో సంబంధం లేకుండా. దీన్ని ఏమంటారంటే వ్యక్తిగత ఏకాంత ప్రార్థన. ఒక మాట చెప్పేనియండి, ఏకాంత ప్రార్థన నిన్ను ప్రభువుకి పర్సనల్గా కనెక్ట్ చేస్తుంది. పర్సనల్గా నేను కనెక్ట్ చేస్తుంది. గ్రూపులో తెలిసిన వ్యక్తి ఉండొచ్చు, మీరు అట్లాగా. కానీ వ్యక్తిగతంగా ఆ ఇంపార్టెంట్ పర్సన్కి మీరు వ్యక్తిగతంగా తెలియడం ఎట్లుంటుంది? వ్యక్తిగతమైన ప్రార్థన దేవునికి ఏం చేస్తుందంటే, సంఘంలో నీకు 1000 మంది ఉన్నా కూడా వ్యక్తిగతంగా నీకు దేవునికంటూ ఒక రిలేషన్ని మెయింటైన్ చేసేదే వ్యక్తిగతమైన ప్రార్థన. ఈ వ్యక్తిగతమైన ప్రార్థన దేవునితో నేను వ్యక్తిగతంగా సంబంధాన్ని పెంచి ప్రభువు స్వరాన్ని వ్యక్తిగతంగా నువ్వు నీ కొరకు వినే విధంగా సిద్ధపరిచేదే నీ వ్యక్తిగత ప్రార్థన. ద వాయిస్ అండ్ ద వర్డ్ విల్ కమ్ టు యూ ఓన్లీ. నీ కోసం వస్తుంది అది. ఎందుకంటే నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు కాబట్టి నీతోనే మాట్లాడతాడు ఆయన. అందరితో మాట్లాడినట్లు ఆయన జనరల్ వర్డ్ని ఆయన చెప్పడు. నీకు కావాల్సిన దాన్ని, నీ వ్యక్తిగత జీవితానికి కావాల్సిన దాన్ని, నీ భవిష్యత్తుకు కావాల్సిన దాన్ని, నీకు క్షేమకరమైన దాన్ని నీకు మాత్రమే చెప్తాడు ఆయన. దీన్ని ఏమన్నారు? వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. యేసయ్య ఎక్కువగా దీన్ని చేసేవాడు. యేసయ్య ఎక్కువగా ఈ ఏకాంత ప్రార్థనే చేసేవాడు. ఆయన కలిసి చేసే ప్రార్థన చాలా తక్కువ. ఏకాంత ప్రార్థనే యేసయ్య ఎక్కువ చేసేవాడు. ఏకాంత ప్రార్థనే నీ ప్రభువుతో నీ రిలేషన్ని, నీ బంధాన్ని, సంబంధాన్ని, నీ యొక్క ఆయనతో నీకున్నటువంటి రిలేషన్ ఏం చేస్తుంది చెప్పండి? విల్ బిల్డ్.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరికి ఏ ప్రార్థన ఉండాలి? వ్యక్తిగత ప్రార్థన.